నీకు బాధపడే హక్కే లేదురా. ఆ? నీకు బాధపడే హక్కే లేదు. నువ్వెవడ్రా అది డిసైడ్ చేయడానికి? ఆ? నీకు డే 1 చెప్పా, దాన్ని తిరిగి మళ్ళీ నీ జీవితంలోకి రానివద్దురా, వస్తే పెంట పెంట అయిద్ది అని. ఎందుకురా రానిచ్చావు? అవునరా, అవును. నా మనసు విరగొట్టి వెళ్లిపోయిన అమ్మాయి మళ్ళీ నా జీవితంలోకి వచ్చి ఇలా కనిపించేసరికి నాకెక్కడో ప్రతీకారం పుంజుకుంది. అది ఒప్పుకోముందు. ఒప్పుకుంటున్నాను కదా, రివెంజ్ తీసుకోవాలనిపించింది. ఒప్పుకో. ఒప్పుకుంటున్నా కదా, చెవులు తప్పాయా? అయితే ఏంటి ఇప్పుడు ఒప్పుకున్నది మాత్రం నీకు రాగా మీద ప్రేమ ఉన్నట్ట? ప్రేమ బొక్క. మరి ప్రేమ లేకుండా రివెంజ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏయ్, దానికి దీనికి ఏంటి సంబంధం? రివెంజ్ అంటే ఏంటి? రివెంజ్ అంటే మన మనసు విరగొట్టి వెళ్లిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద ఒక పిచ్చి కోపం ఉంటుంది చూడు. ఆ పిచ్చి కోపం ఇప్పుడు ప్రేమ లేకుండా వస్తుందా? పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళ మీదే వస్తది. సో నీకు ఇప్పుడు రాగా మీద ఇంకా పిచ్చి ప్రేమ ఉందా? ఉందే. డేయ్, నీకు దాని మీద ఉన్న ప్రేమని కోపం వల్ల పగ అనుకుంటున్నావరా పిచ్చి? నేను ఒప్పుకుంటున్నాను రా, నాకు రాగా మీద ఇంకా ప్రేమ ఉంది. మరి అంజలి? అంజలి మీద 100% ప్రేమ ఉందిరా నాకు. వెయిట్ ఎ మినిట్, అంటే ఏంటి ఇప్పుడు నువ్వు ఇద్దరిని ప్రేమిస్తున్నావా? అవును. అని దొబ్బాడు భయ్యా, నేను ఆలోచించడానికి కూడా అని దొబ్బావు. రే, అలా కాదు. అలా కాదేంట్రా, ఇంట్లో నీ పెళ్ళాన్ని పెట్టుకుని దాని మీద ఫీలింగ్స్ ఉన్నాయంటే ఏం చేద్దామని? ఏం చెయ్యను రా. మరి ఏం చెయ్యని దానికి దాని మీద ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయంటున్నావు కదరా? ఏమైనా చెయ్యాలా? ఏంటి గోల? అవి అలాగే ఉంటాయి. ఆ ఫీలింగ్స్ రమ్మంటే వచ్చాయండి, పొమ్మంటే పోవడానికి. రేయ్, కొంతమంది మీద కొన్ని ఫీలింగ్స్ అలా ఉండిపోతాయంతే. ఈ నిజం నీకు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నచ్చకపోతే అందరూ వచ్చి లైన్ లో నుంచోండి. అన్యాయరా, నీకు మాట చెప్తాను. మామూలుగా నువ్వు ఇదే మాట కొండల్లోనో గుట్టల్లోనో ఎలా గడ్డి కొట్టుకుంటూ చెప్పావు అనుకో, విందొప్పుతాను. కానీ మనం బతికే ఈ సభ్య సమాజంలో కొంచెం అర్థమయ్యే సొల్యూషన్ దొప్పించుకో. అసలు ఇది ప్రాబ్లం అయితే కదా దీనికి సొల్యూషన్ వెతకడానికి. నాకు నా పెళ్ళామే కావాలి, నేను దాంతోనే ఉందాం అనుకుంటున్నాను. చెప్పు. నీకు అదే కావాలంటే దాని దగ్గరికి వెళ్ళి దాన్ని బ్రతిమాలి, దానికి నచ్చ చెప్పి తిరిగి మళ్ళీ దాన్ని నీ జీవితంలోకి తెచ్చుకో. అంజలికి వెళ్ళి నా బాధ చెప్పుకోమంటావా ఇప్పుడు? అవును. నువ్వే రోజైతే నీ ఆడదానికి వెళ్ళి నీ కన్నీళ్లు నీ బాధ చూపిస్తావో ఆ రోజు నువ్వే నీ జుట్టు తీసుకెళ్లి దాని చేతిలో పెట్టినోడు అవుతావు. బ్రదర్, ఆ కంట్రోల్ ఎప్పుడు వాళ్ళకి ఇవ్వద్దు. పవర్ సెంటర్ ఎప్పుడు ఇక్కడ మెయింటైన్ అవ్వాలి. ఒక నిమిషం, రాగా కూడా చూపించాను కదా కాస్త బాధ. ఏమైంది? ఏం మిగిలింది? ఇదిగో ఇలా గట్టిగా తాగినప్పుడు చెప్పుకోవడానికో కథ, ఎంత చెప్పుకున్నా తీరనో బాధ.